వేసవిలో చాలామంది విహారయాత్ర ప్లాన్ చేస్తుంటారు. మంచి రిఫ్రెష్ అందించే పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడానికి కొందరు ఆసక్తి చూపితే, మరికొందరు ప్రముఖ దేవాలయాలను దర్శించుకుని ఆధ్యాత్మిక భావంతో పరవశించిపోతుంటారు. మీరు ఈ వేసవిలో ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? అయితే పర్యాటకం, ఆధ్యాత్మికత మేళవింపుతో ఐఆర్సీటీసీ తాజాగా సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది. దక్షిణ భారత్ యాత్ర పేరుతో దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు మరియు దేవాలయాలను దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? పర్యాటక ప్రదేశాలు, యాత్ర ఛార్జీలు వంటి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. 12 రోజుల యాత్ర. దక్షిణ భారత్ యాత్ర మే 3న ప్రారంభమవుతుంది. ఇది 12 రోజుల పాటు కొనసాగుతుంది. యాత్రలో భాగంగా రామేశ్వరం, మదురై, శ్రీశైలం, తిరుపతి వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు కన్యాకుమారి, తిరువనంతపురం వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ప్రయాణం. ఈ యాత్రలో భాగంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో యాత్రికులు ప్రయాణించాల్సి ఉంటుంది. వివిధ కేటగిరీ కోచ్లు అందుబాటులో ఉంటాయి. టూరిస్టులు తమకు నచ్చిన కోచ్లను ఎంపిక చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ దక్షిణ భారత్ యాత్ర రామేశ్వరం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ అద్భుతమైన శిల్పసంపదకు నిలయమైన రామనాథ స్వామి ఆలయం దర్శనం ఉంటుంది. ఆ తర్వాత మదురైలో మీనాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. అటునుంచి కన్యాకుమారి పర్యటన ఉంటుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతం ఇది. భారతదేశానికి దక్షిణ పాయింట్ ఇదే. ఇక్కడ సముద్ర సుందర దృశ్యాలను ఆస్వాదించవచ్చు. వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్సెట్ పాయింట్ విజిట్ ఉంటుంది. కన్యాకుమారి నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం పర్యటన ఉంటుంది. అక్కడ ప్రాచీన అనంత పద్మనాభస్వామి ఆలయం సందర్శన ఉంటుంది. ఈ దేవాలయానికి ఘన చరిత్ర ఉంది. అద్భుత శిల్ప సంపదతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆ తర్వాత కోవలం బీచ్ విజిట్ ఉంటుంది. ఇక్కడ ప్రకృతి దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటాయి. అక్కడి నుంచి ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దర్శనంతో యాత్ర ముగిసిపోతుంది. ఐఆర్సీటీసీ దక్షిణ భారత్ యాత్ర రైలు పర్యటన ఖర్చు అనేది ఎంపిక చేసుకున్న కోచ్పై ఆధారపడి ఉంటుంది. కంఫర్ట్ క్లాస్ కోసం ప్యాకేజీ డబుల్ ట్రిపుల్ షేరింగ్ ప్రాతిపదికన ఒక్కో వ్యక్తి 35,860 రూపాయల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ క్లాస్కు 30,550 రూపాయల ఛార్జీ వసూలు చేస్తారు.